హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. మేము ఆల్రెడీ ఏపీపీది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ది ఎంసీక్యూస్ పేపర్ చూసాం. ఓకే, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎంసీక్యూస్ ఎలా వస్తాయి, ఎందులోకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు అవి చూసాం మేము. అలా ఒక జనరల్ ఐడియా దొరకాలి అనేసి మీకు అది అప్లోడ్ చేసినాం. ఓకే, అనలైజ్ చేసినాం ఆ పేపర్కి. అలానే ఈ పేపర్ ఏంటంటే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం మేము డిస్క్రిప్టివ్ పేపర్. అదే మేము పేపర్ 1లో ఎంసీక్యూస్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంది అందులో అనేసరికి చెప్పుకున్నాం. పేపర్ 1లో డీటెయిల్గా చెప్పుకున్నాం. పేపర్ ఏపీపీ అనాలిసిస్ పేపర్ అనేసి ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది. అది ఒకసారి చూసుకోండి, అది పేపర్ 1కి యూస్ఫుల్ అవుతుంది. అదే అలానే చూసేసరికి పేపర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ ఉంది కదా, అయితే అందులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అందులో ఎన్ని బిట్స్ ఉన్నాయి అవి చూడండి. అయితే ఇందులో ఏంటంటే ఒకసారి చూసేసరికి ఏమవుతుందంటే మీకు ఐడియా దొరుకుతుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, నేను చెప్పట్లేదు ఇవే క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, ఇది నా దగ్గర ఉంది ఓల్డ్ పేపర్. ఓకే, ఓల్డ్ పేపర్ ఉంది, నేను చెప్పట్లేదు ఇవే ప్రీవియస్ ఇయర్ పేపరే వస్తుంది మీకు అన్నట్టు. అది కాదు, ఒక జనరల్ ఐడియా కోసం. ఓకే, ఈ పేపర్ ఓల్డ్ ప్రీవియస్ పేపర్ తెచ్చాం. ఓల్డ్ ప్రీవియస్ పేపర్ ఎందుకు తెచ్చామంటే ఒక జనరల్ ఐడియా మీకు దొరకాలి అన్నట్టు. ఓకే, ఇది డిస్క్రిప్టివ్ ఉంది. డిస్క్రిప్టివ్లో ఎన్ని మార్క్స్ అవి చూడండి. డిస్క్రిప్టివ్లో కూడా 200 మార్క్స్ అని ఉంది. ఓకే, 200 మార్క్స్లో అవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మార్క్స్ అవి చూడండి ఒకసారి. ఇవి ఓల్డ్ పేపర్. ఓకే, 2007 ఆర్ 2008 పేపర్ ఇది. అలానే ఎన్ని అంటే పేపర్ ఎలా ఉంటుంది, ఎంత రాయాలి, ఎంత లెంత్ ఉంటుంది కూడా అడిగినరు చాలామంది. అయితే నేను చెప్తాను లెంత్ మీరు డిసైడ్ చేయలేరు. ఎందుకు అంటే క్వశ్చన్ బుక్లెట్ ఉంటుంది కదా, బుక్లెట్ మీదనే మీకు క్వశ్చన్ ప్రింట్ అయ్యి వస్తుంది. ఓకే, పేపర్ డిస్క్రిప్టివ్లో బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్లోనే ఫస్ట్ క్వశ్చన్ ఇది అనేసరికి ఒక క్వశ్చన్ టైప్ చేసి ఉంటుంది, ప్రింట్ చేసి ఉంటుంది. కింద ఆన్సర్ రాయండి అనేసరికి స్పేస్ ఉంటుంది. ఎంత రాయాలి మీరు అనేసరికి మీ మీద ఉంటుంది. అయితే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఉంటుంది వాళ్ళే డిసైడ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఒక ఆన్సర్ ప్రింట్ చేసి పెడతారు. ఓకే, వాళ్ళు ఎంత స్పేస్లో రాయాలి అవి ఉంటుంది. ఓకే, అలానే 10 మార్క్స్కి ఉంటుంది, అలానే 20 మార్క్స్కి కూడా ఉన్నాయి క్వశ్చన్స్. ఓకే, అయితే మీకు ఏం తెలుస్తుంది లెంత్ది మీకు టెన్షన్ తీసుకోవాలి, ఎంత రాయాలి అనేసరికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే వాళ్ళు చెప్తున్నారు 10 మార్క్స్కి స్పేస్ ఇస్తారు కదా వాళ్ళు. అయితే 10 మార్క్స్కి అంటే కొంచెమే ఉంటుంది రాసేది. ఓకే, కొంచెం అయితే 1 పేపర్ లేకపోతే 1.5 పేపర్ ఇలా ఇస్తారు, 2 పేపర్స్ ఇలా ఇవ్వచ్చు. ఓకే, అయితే అలానే కొంచెం 20 మార్క్స్ ఉంటే 20 మార్క్స్కి ఏం చేస్తారంటే కొంచెం లెంత్ ఎక్కువ చేస్తారు పేపర్కి. అలానే ఇవి అయితే మీకు అయితే కొంచెం ఐడియా వచ్చింది కదా. అయితే ఎలా అయినా ప్రింట్ చేసి ఉంటుంది క్వశ్చన్ పేపర్ మీదనే. ఓకే, అయితే ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ది మొన్న రీసెంట్గా జరిగిన ఏపీపీది రాస్తే మీకు ఒక జనరల్ ఐడియా వచ్చేది. ఒకవేళ రాకపోయినా కూడా నేను చెప్తున్నా కదా, అయితే క్వశ్చన్ పేపర్ మీదనే బుక్లెట్ మీదనే క్వశ్చన్ టైప్ చేసి ఉంటుంది. ఓకే, ప్రింట్ చేసి ఉంటుంది, దానికి ఆన్సర్ మీరు రాయాలి. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు అందులో ఎలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు, అందులో ఏమేమి క్వశ్చన్స్ ఉండొచ్చు అనేసరికి అడగచ్చు. ఓకే, ఫస్ట్ బీట్లో ఏముంటుంది అంటే క్వశ్చన్ 1 to 10 అనేసరికి ఉంటుంది. అయితే వాళ్ళది ఇష్టం అన్నట్టు. ఓకే, 10 మార్క్స్ది ఉంటాయి. అయితే 10 మార్క్స్లో ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ప్లే బార్గెనింగ్, క్రిమినల్ మిస్కండక్ట్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ అండర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎ కరప్షన్ యాక్ట్ అని, లేకపోతే రెస్ జెస్టే రావచ్చు, లేకపోతే కన్ఫెషన్ ఇన్ పోలీస్ కస్టడీ. రెస్ జెస్టే ఎవిడెన్స్ నుంచి, ప్లే బార్గెనింగ్ సిఆర్పిసి నుంచి, ఇది క్రిమినల్ మిస్కండక్ట్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ అనేసరికి కరప్షన్ యాక్ట్ నుంచి వచ్చింది. అదే ఇంకా ఏముంది ఇక్కడ సెకండరీ ఎవిడెన్స్ ఎక్కడి నుంచి అంటే అది కూడా మన ఎవిడెన్స్ యాక్ట్ నుంచి. మరి రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేసరికి మనకు కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళి వచ్చింది. అలానే వాట్ ఈస్ ది ప్రొసీజర్ వైల్ కండక్టింగ్ ది సర్చ్ ది ప్రొసీజర్ ఏంటి అన్నట్టు కూడా వచ్చింది.
అయితే సిఆర్పిసి నుంచి వచ్చింది. థెఫ్ట్, ఎక్స్టార్షన్, రాబరీ అనేసరికి కూడా ఐపీసీలోకి వెళ్ళి వచ్చింది. అఫెన్సెస్ రిలేటింగ్ టు ది మ్యారేజ్ కూడా ఐపీసీలోకి వెళ్ళి వచ్చింది. ఇంక్వెస్ట్ ఉంది కదా, అది సిఆర్పిసి నుంచి వచ్చింది. ఇలానే ఎక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు. అయితే మేజర్ లా ఏమేమి ఉన్నాయి అందులోకి వెళ్ళి కూడా రావచ్చు. లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఇది మైనర్ యాక్ట్ కదా, అందులోకి వెళ్ళి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అవి చదవాలి మీరు. ఇది జనరల్ ఒక కొంచెం ఐడియా కోసం చెప్తున్నా, ఇవే ఆన్సర్స్ వస్తాయి అనేసరికి చెప్పట్లేదు నేను. ఓకే, ఒక జనరల్ ఐడియా రావాలి మీకు. కొత్తగా కనిపించద్దు పేపర్ చూసేసరికి. మరి సెకండ్ బిట్లో వచ్చేసరికి ఏముంటుంది అంటే 11 to 15 క్వశ్చన్స్. ఆప్షన్స్ వాళ్ళ చాయిస్ చేస్తారు. ఏంటంటే ఇంకా ఇప్పుడు 10-15 క్వశ్చన్సే వస్తాయి అన్నట్టు కూడా మేము చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం. 20 మార్క్స్ది కూడా ఇవ్వచ్చు, లేకపోతే 10 మార్క్స్ది కూడా ఇవ్వచ్చు, లేకపోతే 5 మార్క్స్ది కూడా ఇవ్వచ్చు. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, అలానే ఇప్పుడు చూడండి 11 to 15 క్వశ్చన్స్లో ఏమేమి వచ్చినాయి. వాట్ ఆర్ ది గైడ్ లైన్స్ గివెన్ బై ది సుప్రీం కోర్ట్ ఇన్ డాక్టర్ డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అయితే డీకే బాసుది గైడ్ లైన్స్ ఏమున్నాయి అవి అడిగినరు. అయితే 20 మార్క్స్కి. ఓకే, అది ఎందుకు ఇచ్చిండ్రు అవి రాయాలి. మరి గైడ్ లైన్స్ ఎందుకు ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్లో ఏమున్నాయి అవి రాయాలి. ఓకే, మరి వచ్చేసరికి కామన్ ఇంటెన్షన్ అండ్ కామన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అవి రాయాలి. 13లో చూడండి కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్ అనేసరికి ఉంది, ఆ కాన్సెప్ట్స్ కూడా మీరు రాయాలి. 14లో వచ్చేసరికి డైయింగ్ డిక్లరేషన్, ఇవి ఎవిడెన్స్ నుంచి వచ్చినాయి, అవి రాయాలి. డైయింగ్ డిక్లరేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, అవి రికార్డ్ ఎలా చేస్తారు అవి రాయాలి. అవే మరి 15లో చూసేసరికి క్వశ్చన్ నెంబర్ 15 చూసేసరికి జడ్జ్మెంట్ రిలేటింగ్ టు ది ఏముంది 9th షెడ్యూల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్, ఇది వచ్చేసరికి మన కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళి వచ్చింది. అలానే ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, నేను చెప్పట్లేదు ఇవే వస్తాయి, కానీ ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఐడియా కోసం మీకు టాపిక్స్ రావాలి. ఎంత టాపిక్స్ చదివితే మీకు అంత మంచిది. ఓకే, ఇంకా ఏముంది, ఇందులో ఏంటంటే సరిగ్గా రాయాలి మీరు. ఇంకా ఏముంది బెటర్ మీకు చెప్పేది, డిస్క్రిప్టివ్ 200 మార్క్స్కి. ఇంకా ఒక మేజర్ పాయింట్ ఏంటంటే మన ఎంసీక్యూ పేపర్ ఉంది కదా, అది క్లియర్ చేస్తేనే, క్వాలిఫై అయితేనే మీకు ఈ పేపర్ కరెక్షన్ చేస్తారు వాళ్ళు. ఓకే, లేకపోతే ఈ పేపర్కి చూడరు. అందుకోసం పేపర్ 1 కూడా ఇంపార్టెంట్, పేపర్ 2 కూడా ఇంపార్టెంట్. పేపర్ 1 క్వాలిఫై అయ్యి మరి పేపర్ 2లో మార్కులు రాకపోతే మీకు సెలెక్ట్ చేయరు. ఓకే, అలానే ఇవి పేపర్ మంచిగా చదివి అవి చేయకపోతే కూడా మీకు సెలెక్షన్ కాదు. అందుకోసం పేపర్ 1 ఇంపార్టెంట్, పేపర్ 2 ఇంపార్టెంట్. ఇవి ఏంటి అంటే జనరల్ మీకు ఐడియా రావాలి, డిస్క్రిప్టివ్ పేపర్ ఎలా ఉంటుంది అన్నట్టు చెప్తున్నాం. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఇది ఏంటంటే నిన్న పిల్లలు అడిగినారు చాలామంది, అందుకోసం అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా వేరే ఎంసీక్యూస్ పేపర్ లేకపోతే ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ పేపర్ అప్లోడ్ చేయొచ్చుగా అనేసరికి కొందరు అడుగుతున్నారు. ఎందుకంటే నా పెయిడ్ బ్యాచెస్ ఉన్నాయి, అయితే వాళ్ళు ఆఫ్లైన్ వచ్చి చదువుతున్నారు, లేకపోతే కొందరు ఆన్లైన్ పెయిడ్ బ్యాచెస్ ఉన్నాయి. అయితే వాళ్ళకు మీకు సేమ్ చెప్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అయితే మ్యామ్ మీరు సేమ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా యూట్యూబ్లో కూడా అనేసరికి చెప్తున్నారు. అయితే చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఏం మీకు డిస్క్రిమినేట్ అవుతలేదు. ఓకే, అయితే పెయిడ్ బ్యాచెస్కి మంచిగా చెప్పాలి, యూట్యూబ్లో మంచిగా చెప్పొద్దు అలా ఏం లేదు. ఓకే, సేమ్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను కొన్ని పిల్లలు కోచింగ్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర సోర్సెస్ ఉండవు, మనీ ఉండదు. అందుకోసం ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అలాంటి పిల్లల కోసం. ఓకే, వాళ్ళు సిటీలో కూడా ఉండి చదవలేరు, వాళ్ళు ఏదో కొంచెం దూరం లేకపోతే ఏదన్నా విలేజ్లో లేకపోతే ఏదన్నా పల్లెటూరులో ఇలా ఉండి చదువుతారు కదా, వాళ్ళ కోసం ఇది స్పెషల్ చేస్తున్నాను నేను. ఓకే, ఒక చిన్న హెల్ప్ కూడా నేను చేస్తే వాళ్ళకు యూస్ఫుల్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, వాళ్ళ కోసం ఎస్పెషల్లీ. ఎందుకంటే చాలామంది ఉన్నారు, నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర అఫోర్డబుల్ ప్రైస్ అది ఉండదు, సోర్సెస్ ఉండవు, మనీ ఉండదు. అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కోసం. ఇంకా మ్యారీడ్ ఉన్న విమెన్స్ ఉన్నారు,
వాళ్ళకు ఇల్లు చూడాలి, మరి కోర్స్ చూడాలి, అన్ని వర్క్ చూడాలి. వాళ్ళకు కూడా ఐడియా అవుతుంది కదా, అయితే వాళ్ళు కూడా వెళ్ళలేరు. అయితే అలాంటి పిల్లల కోసం ఇవి ఓకే. ఒక చిన్న 1% కూడా వాళ్ళకు హెల్ప్ అయితే మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా. ఇప్పుడు ఇంతనే చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూ ఉండండి మై జోడిశ్రీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏదన్నా పాయింట్, ఏదన్నా డౌట్ వస్తే కూడా మీరు అడగచ్చు కామెంట్ బాక్స్లో. ఓకే, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్, టేక్ కేర్.